ఒకసారి పార్వతీదేవి కాశీలోని విశాలాక్షి దేవి మందిరం దగ్గర తన చెలికత్తెలతో పూలబంతితో ఆడుకుంటుంది. వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకుంటూ ఆడుకుంటున్నారు. ఈ లోపల ప్రహ్లాదుడికి మేనమామైన ఒక రాక్షసుడు పొంచి పొంచి చూసి ఈ పార్వతీదేవి చెలికత్తెల బట్టలు తీసుకుని పారిపోతున్నాడు. అమ్మ పార్వతీదేవి తల్లి, మన బట్టలు ఆ రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు, వెళ్ళని వెళ్ళని ఎంత దూరం వెళ్తాడో వెళ్ళని అని ఆ పూలబంతి వేసి కొడుతుంది. అప్పుడు వాడు ముక్కలైపోతాడు. ఆ ముక్కలైపోతున్నప్పుడు అమ్మ జగన్మాత రక్షించని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ ముక్కలన్నిటినీ ఒక శివలింగంగా మార్చింది. పూలబంతితో కొట్టడం వల్ల ముక్కలయ్యాడని దానికి కందుకేశ్వర లింగం అని పేరు పెట్టింది. ఆ కందుకేశ్వర లింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఏకాగ్రత, విద్య, ధారణ బాగా వస్తాయట.